ఫౌండేషన్ తరఫున సహారా హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్కి ఇచ్చేసిన అందరికీ స్వాగతం అండి. అంటే గౌరవనీయ పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇప్పుడు వచ్చేసారు. ఈరోజు సారాజ్ఞ వరకు హెల్త్ క్యాంప్ మన డాక్టర్ ప్రకాష్ అన్న గారు నిర్వహించారు. పెద్దలు డిఎంహెచ్ఓ గారు, శివసేన గారు, నరేంద్ర గారు, సార్ నరేష్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఈరోజు చాలా చక్కగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బ్లడ్ డొనేషన్స్ అండ్ హెల్త్ క్యాంప్స్ ఎవరికి ఏమేమి డిసీజెస్ ఉన్నాయో అన్నీ కూడా సార్గా నోట్ చేసుకొని అన్నీ కూడా సరైన మెడిసిన్స్ అవన్నీ అందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ. దామోదర్ అన్నకి స్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు డాక్టర్ గ్రామంలో ఈరోజు జరిగిన క్యాంపులో చాలా వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, చాలామంది మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అని చెప్పి అందరూ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏమవుతుంది అని అంటే కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి. దాంతో మీకు వచ్చే కాలవాపులు నొప్పితోటే మీరు అనుకుంటున్నారు, కానీ చాలామందికి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి ఎండ్ స్టేజ్లో ఉన్నారు. సో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ అనేవి కంపల్సరీ వాడద్దు. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా కిడ్నీ డ్యామేజ్ జరుగుతాయి. సో పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడకండి. రెండోది, ఈ పెయిన్ రిలేటెడ్ ఏవైతే మెడిసిన్స్ మీరు తీసుకుంటున్నారో వాటి మీద చాలామంది ఎడిక్ట్ అయి ఉన్నారు. అవి లేకుంటే మాకు పని కావట్లేదు సార్, ఓపీ టాబ్లెట్లు ఇవ్వండి అని అంటున్నారు. దానివల్ల మీకు నిద్ర కానీ మిగిలిన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బ్ అవుతాయి. దానికి ఆల్టర్నేటివ్ మెజర్స్ అన్ని డాక్టర్ వాళ్ళు ఇప్పుడు అందరూ మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ ఆపండి. ఎనిమియా ఉంది సార్ అందరికి, మ్యాక్సిమం ఎనిమిక్ అండ్ హైపర్టెన్షన్. డాకూరు మా గ్రామానికి రాష్ట్రంలో కీలకమైనటువంటి మంచి పదవిలో ఉంది. ఆరోగ్య శాఖ అనేక రకాల నిరంతర బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా నన్ను బాగున్న మా ఊరికి వచ్చినందుకు మీ డాకూరు ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకించి అభినందనలు. ఇవాళ వాస్తవానికి చెప్పాలంటే ఈ 2 నెలల్లో మార్చి 7వ తారీఖు నాడు సరే క్యాన్సర్ ఇప్పుడు చూసినప్పుడు నేను బాధపడలేదు, కానీ నా రిపోర్ట్ చూసిన చాలామంది డాక్టర్లు ఆఖరికి ఇద్దరమన్నా కూడా ఏడ్చిట్టు నా రిపోర్ట్ చూసి. గట్టిగా కూడా తన కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. నేను తప్ప నేను బతకాలని చాలామంది ఆశపడ్డారు. నేనైతే చూడగానే క్యాన్సర్ మీకు అన్నప్పుడు చాలామంది మిత్రులు డాక్టర్లు కూడా క్యాన్సర్ రిపోర్ట్ పంపినప్పుడు ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది, అది మీకు వచ్చింది అక్కడ కష్టం అని చెప్పారు. నాకు అనిపించింది, నాకంటే పెద్దోళ్ళు మా అక్క 16-17 ఏళ్ళు ఉండే ఆమె చనిపోయింది. అన్న 26 ఏళ్ళకి చనిపోయింది. నాకు అనిపించింది నేను అలాగంటే 47 ఏళ్ళు బతికినా, మస్తు బతికినా, ఇంకేముంటుంది పోతే అని ఇక పోతానే కన్ఫామ్ అయింది. డాక్టర్ సాబ్ కూడా 3 రోజులు గ్యారంటీ చూడాలి అన్నప్పుడు అనుకో పోతా అనిపించినప్పుడు కొంత ఆత్మీయులకి చెప్పిపోదాం అనిపించింది. ఇదే నా చివరి మెసేజ్. ఇంతకాలం నా ఎదుగుదలలో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలని దానిలో కూడా పెట్టిన. ఇక ఇది నా చివరి మెసేజ్ అని చెప్పేసి డాక్టర్ సార్ అన్నాడు, ఇది మీ చివరి మెసేజ్ కాదు, మొదటి మెసేజ్ అవుతుంది, మేము గట్టి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ నరేష్ గారు అట్లనే అపోలోలో ఉన్నటువంటి వెంకట సంపత్ క్యాన్సర్ స్పెషలిస్టు నాకంటే ఎక్కువ నన్ను బతికించడం కోసం వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. ప్రభుత్వం నుంచి అయితే రాలేదని దానిలో వ్యక్తిగతంగా కొని పంపించింది లక్షల మంది. తను వచ్చి నువ్వు బేఫికర్ పడుకో అన్నప్పుడు పడుకున్నాను. 2 రోజులు మందులు లేట్ అయినాయి, భయమే. మళ్ళీ ఫోన్ చేయగా డిఎంహెచ్ఓ గారికి చెప్పి ఏమైనా మందులు ఎక్కడ పోయినాయంటే, ఇప్పుడు క్యాన్సర్ నుంచి కొంత గడ్డ ఎక్కిన
రేపటి నుంచి ఇంకా 24 వారాల ట్రీట్మెంట్ ఉంది. ఆ 26 వారాలకు జరిపే మందులు కూడా ఇవాళ నాతో పాటు హాస్పిటల్లో అక్కడ స్టోర్ అయింది. కేవలం దాహన దయాలు ఎందుకు చెప్తున్నామంటే గతంలో కూడా చాలామంది హెల్త్ మినిస్టర్లు ఉంటాయి. ఇప్పుడు ఏ హెల్త్ మినిస్టర్లను చూసినాం. ఇవాళ తనకు ఉన్నటువంటి పదవి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం రాష్ట్రంలో ఏ పేదోడు కూడా అనారోగ్యంతో చావద్దని ఒక కంకణం కట్టుకున్నటువంటి ఒక మహోన్నత శిఖరం ఇవాళ మన కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టం. అట్లాంటి దామన్నకు వీళ్ళు బహుజన ఉద్యమాలలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో లేని దామన్నతోటి లేదు. దామనంబడి కులాభిమానం తన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తాం తప్ప ఇంతకాలం అయితే తన ఎంబడి లేదు. ఇది నాకు పునర్జన్మ. ఈ డాకూరు ప్రజల సాక్షిగా బతికినంత కాలం దామన్నతో ఉంటాను. ఈరోజు ధర్మశాస్త్ర ఫౌండేషన్ మిత్రుడు చిన్నోడు డాక్టర్ నరేష్ నాకు ఇలా పరిచయం అంటే ప్రకాష్ ఫోన్ వచ్చింది. ప్రకాష్ మెసేజ్ పెట్టింది, సార్ నాకు ఆరోగ్యం మంచిగా లేదు, ఈ రకంగా అడ్మిట్ అయి ఉన్నా ఫలానా హాస్పిటల్లో అంటే వాళ్ళు పొద్దున 11:30-12 గంటలకు పోయినా. వారికి ప్రకాష్ కొద్దిగా ఆరోగ్యం చాలా అంటే ప్రమాదకరంగా కనిపించిన సూచనలు. తర్వాత నీకు వైద్య సేవలు నీకు అందిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ప్రధానంగా డాక్టర్ నరేష్ నాతో మాట్లాడినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి సార్, మనము మందులే కానీ అన్నీ కూడా ఒక సమయం పడుతుంది, ప్రకాశం మనం కాపాడుకున్నాము అని. ఈ రోగం కొద్దిగా చాలా ప్రొలాంగ్ అవుతుంది, టైం పడుతుంది, ఎంత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా సమయం పడుతుంది. ప్రకాష్ కూడా అధైర్యపడకూడదు, ధైర్యాన్ని మనం ఇవ్వాలి. సో ఏ మందులు ఉన్నాయని అప్పుడు చెప్పాను మా ప్రకాష్కు నరేష్కుని, ఏ మందులు ఉన్నాయి, ఎలాంటి మందులు ఉన్నాయి, ఎంత ఖరీదైనా ఇక ఆ మందులు ఏర్పాటు చేస్తాను. నువ్వు మాత్రం అధైర్యపడకూడదు, నా తమ్ముడివి మా ఊరివి, ఇది కాపాడుకుంటామని చెప్పేసి ప్రకాష్ చెప్పడం జరిగింది. అంతే సమానంగా అదే కమిట్మెంట్తో అదే నిబద్ధతతోటి మా నరేష్ సేవలు అందించిండు. ఈరోజు దాని ఫలితమే ఈరోజు మనం ధర్మశాస్త్ర ఫౌండేషన్ ద్వారా ఇక్కడ తన సొంత ఊరిలోనే ఒక మెడికల్ క్యాంపు నిర్వహించాలి. ఇక్కడ డాకూరు ప్రజలకు సంబంధించి అందరి యొక్క ఆరోగ్య స్థితిగతులను స్క్రీనింగ్ చేయాలి, వారికి మందులు రాయాలి, వాళ్ళకి అడ్వైజ్ చేయాలి, సలహా ఇవ్వాలి, ఏ రకంగా ముందుకు పోవాలి మనము అని ప్రకాష్ ఆలోచన. ప్రకాష్ చెప్పింది సరే మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాము మా డిఎంఓ చెప్పు డైరెక్షన్లో. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా నేను మా డాక్టర్స్, ఈరోజు డాక్టర్ వచ్చిన డాక్టర్స్ మా నరేష్ నవసహ సంపత్ ఆనకాలజీ, ఆనంద్ యూరాలజీ, మా ప్రదీప్ రెడ్డి జనరల్ ఫిజిషియన్, దాంతో సహా మా డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్లు, నర్సెస్, మా ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నరేష్ ఏమంటున్నాడంటే ఇక్కడ చాలా మందికి బొక్కల నొప్పులు, వెన్నుపూస నొప్పి, తర్వాత ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము. నొప్పులు నివారించడానికి మనం రోజు ట్యాబ్లెట్స్ వాడుతున్నాము. ఆ గోళీలు వాడడం వల్ల, ఆ మందులు వాడడం వల్ల రాను రాను మన మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూత్రపిండాలు ఒక్కోసారి దెబ్బతిన్నాయంటే మళ్ళీ డయాలసిస్కు పోవాలి. కనుక మీరు దయచేసి ఒకటి అనిమియా అంటే రక్తహీనత, రక్తం సరిగ్గా లేదు చాలా మందిలో, బొక్కల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి, మీకు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఆ నొప్పులు తప్పించుకోవడానికి, నివారించడానికి లేదా తప్పించుకోవడానికి ఆ నొప్పుల బాధలు భరించలేక
మీరు మందులు వాడుతున్నారు. అది ఎప్పటికీ వాడితే రాబోయే ఎంతో విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఈ క్యాంప్ యొక్క ఫలితం ఏంటంటే డాకూర్లో 200 మంది నేను స్క్రీన్ చేస్తే ఆ 200 మందిలో ఫలితం బయటకి ఏం వచ్చిందంటే మీకు కీళ్ళ నొప్పులు, బొక్కల నొప్పులు, దానికి తట్టుకోలేక మీరు మందులు వాడుతున్నారు. ఆ మందులకు అలవాటు అయింది. ఆ మందులు అదే రకంగా వాడుకుంటూ పోతే రేపొద్దున మన మూత్రపిండాలు నష్టమయ్యే అవకాశం ఉన్నది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మన దవాఖాన దగ్గరనే ఉన్న జోగిపేటలో 20 ఆడ చెకప్ చేసుకోవాలి, లేదా సంగారెడ్డి పోవాలి. ఇక్కడ పోయి ప్రైవేట్ హాస్పిటల్ పోయి 4 పైసలు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. మీరు జోగిపేటకు పోయినా, సంగారెడ్డికి పోయినా, గవర్నమెంట్ దవాఖాన మన దవాఖాన, మీకు ఏ కష్టం ఉన్నా ఈ శాఖ మీ శాఖ మీ సేవలో ఉంటాము. ఈరోజు మీ అందరి తరఫున నరేష్కి కానీ, నరేష్ బృందానికి కానీ, డాక్టర్స్కి కానీ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహాశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు సబ్ సెంటర్ ఉందా ఇక్కడ? సబ్ సెంటర్ ఉంది ఇక్కడ. సబ్ సెంటర్ తాళీల కిందరా, జోగిపేట కిందరా, దొరికిందా? తాళీల కిందరా? సరే సరే, బిల్డింగ్ కట్టిస్తాం కానీ సరే సబ్ సెంటర్ ఉన్నది ఇక్కడ. కానీ మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, అందరి ఇళ్ళల్లో చుట్టాలకు, పక్కాలకు, మిత్రులకు అందరూ చెప్పండి, చాలా మటుకు రక్తహీనత, కీళ్ళ నొప్పులు, బొక్కల నొప్పులు, బీపీ వెళ్తున్నది. తర్వాత రక్తహీనత, బీపీ, మనం డాక్టర్ అడ్వైజ్ లేనిది, డాక్టర్ సూచన లేనిది, ప్రిస్క్రిప్షన్ లేనిది మనము ఆ గోళీలు వాడితే రేపొద్దున రాబోయే కాలంలో మూత్రపిండాలు కూడా నష్టం జరిగే అవకాశం ఉన్నది. అలాంటి నిర్లక్ష్యం చేయకుండా మీకు ఎప్పుడు అనుమానం వచ్చినా డాక్టర్ ఇవ్వండి, స్క్రీనింగ్ చేసుకోండి, టెస్టులు చేసుకోండి. డాక్టర్ ఇచ్చిన మందులు, ప్రిస్క్రిప్షన్ ద్వారా డాక్టర్ ఇచ్చిన మందులనే వాడవలసిందిగా మీ అందరితో కోరుతూ, ఎక్కడైనా మీకు ఆరోగ్యపరంగా ఏ అనుమానం వచ్చినా, ఏ రోగం వచ్చినా హాస్పిటల్స్ ఉన్నాయి, మీ మంత్రులున్నాడు, మీ సేవలో నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ బృందానికి మన గ్రామానికి వచ్చి మనంతా స్క్రీనింగ్ చేసి సుమారు 200 మందిని స్క్రీన్ చేసి ఈరోజు మన సేవలు అందించిన ఈ డాక్టర్ బృందానికి అందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. There with you anytime. Thank you. Thank you, Sharan. Relative. Kotta Cheruvu. Akul Kolan Puri. Thank you, yeah. Sarayu. Sarayu. Next side. Next is Hari, thank you. ఆదిలాబాద్ పిల్లవాడు ఎక్కడ లేటివ్లు ఎక్కడ ఇది పిల్ల బాగా అన్నం పెట్టండి. శ్లోక సంగారెడ్డి పిల్ల ఎక్కడ సంగారెడ్డిలో పాత బస్ స్టాండ్. దయానంద్ శిలారపు మీ పెద్దనాన్న దయానంద్ శిలారపు అనే డాక్టరు నా అన్న, అంటే మా పెద్దనాన్న రెండో కొడుకు, మా సొంత పెద్దనాన్న రెండో కొడుకు. నీకేమవుతాడు? నీకు పెద్దనాన్న అవుతాయి. త్రిమూర్తి థ్యాంక్ యూ. మోహన్ సాయ్ థ్యాంక్ యూ. వైష్ణవి, హాయ్ వైష్ణవి, హౌ ఆర్ యూ? ఎక్కడ రేటివ్? ఎక్కడ అందరమ్మా? మా వాళ్ళకి కాలు మీద కాలేసుకుని తీసుకోండి. అదే చెప్తున్నా.
అన్న కొంచెం బ్యాక్ డాక్టర్ల బృందం జరిగిందండి.